కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తోత్రములు కలుగునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరోసారి మనం ఎలాగున ప్రభును గొప్ప చేసే భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దేవునికి స్తోత్రాలు. ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నారు కదా? గడిచిన 2-3 దినాలకి మీకు వర్తమానాలు ఆలస్యంగా వస్తున్నాయి. గల కారణం సాంకేతికపరమైన ఈ నెట్వర్క్ ప్రాబ్లంతోనే ఇది జరుగుతున్నది. పిల్లరా, త్వరిత దినాల్లో దీనికి ఒక గొప్ప పరిష్కారం కూడా రాబోతుంది. ప్రార్థన చేద్దాం. గ్రూప్ను ఫాలో అవుతూ ఉండండి. పిల్లరా, మరి ఆరాధనలు ఎక్కడ ఏ స్థలాల్లో జరుగుతున్నవనేవి మీకు ముందుగానే తెలియపరచబడడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, మనకు ఫిబ్రవరి 14వ తారీఖు అనగా 2వ శనివారము ఉదయకాల వేళ మందిరంలో చిన్న బైబిల్ క్విజ్ ఒకటి ఏర్పరచబడడం జరిగింది. లూకాసు సువార్తను బాగా చదవండి. వయసుతో ఏ విధమైన పొంతికన లేదు. ఎవరైనాను ఇందులో యవనస్తులు, స్త్రీలు, పురుషులు, పెద్దలు అందరూ పాల్గొనవచ్చు. విలువైన బహుమానం ఉన్నది పిల్లరా. అయితే ఒక మాట, బహుమానం మనకు సంతోషాన్ని కలిగించదు, కానీ మన ఉద్దేశం అనేక హృదయాల్లో దేవుని వాక్యం స్థిరపరచబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క బైబిల్ క్విజ్ ఏర్పరచడం జరిగింది. సిద్ధపడండి. ప్రభు కృప మనకు తోడయుండునుగాక. వాక్యాన్ని చదివినవాడు, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నవాడు దేవుని కృపకు మరింత పాత్రుడిగా మారబోచున్నాడు. రండి, దేవుని వాక్యంలో నుంచి సంఖ్యాకాండము 9వ అధ్యాయము ప్రియులరా, దగ్గరగా 6వ వచనం మొదలుకొని 14 వరకు ఉన్న వాక్యాన్ని మనము ధ్యానం చేయబోచున్నాం. ప్రియులరా, దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను నేను చదువుచూ ఉన్నాను. 9వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి మీ దైవస్వరమును వినిపింపచేయమని, మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరిపై చాపమని సర్వశక్తి గల యేసునామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో పస్కాను ఆచరించని వారిని గూర్చిన కొన్ని విషయాలు ప్రభు చెప్పారు. అంటే పస్కా అనేది ఎలా ఆచరించాలి అనేది గడిచిన దినాన మనము విన్నాం కదా. అయితే పస్కా విందులో ఎవరైనా పాల్గొనకపోతే అంటే ఎలాగా? ఉదాహరణకు 6వ వాక్యాన్ని నేను చదువుచున్నాను. కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. అంటే కొందరు శవమును ముట్టి వాళ్ళు అపవిత్రపరచబడ్డారు. వారు పస్కా విందులో పాల్గొనలేదు.
మరి ఇలాంటి వారు పస్కా మరల సంవత్సరం వరకు ఆగిపోవాలా? లేదా పాల్గొనాలా అనేది ప్రభువు దాని గురించి వారికి తెలియపరుస్తున్నారు ఈ సందర్భంలో. ఇప్పుడు ఇజ్రాయిల్ అందరూ వచ్చి మోషేని అడిగారు. మోషే కొందరు శవాన్ని ముట్టి అపవిత్రులయ్యారు. అపవిత్రతతో ఉండి పస్కాను భుజించరాదు కదా, కనుక మరి పస్కాను భుజించాలంటే మేము ఏం చేయాలి అని అన్నారు. అప్పుడు ఈయన ఏమన్నారంటే, నేను ఈ విషయమే దేవుణ్ణి అడుగుతానంటూ ఆయన ప్రభు సముఖంలోకి వెళ్ళారు. పిల్లరా, ఎంత గొప్ప మాట అంటే, ఓ దైవజనుడిగా మీరు మనమందరం నేర్చుకోవాలి ఈ మాట. ఏంటి ఆ విషయం అంటే, మోషే ఏమంటున్నాడంటే, ఈ విషయమై నేను దేవుణ్ణి అడుగుతాను అన్నారు. స్వతహాగా తనంతట తానేది చెప్పట్లేదు సుమి. అయ్యా, ఈ విషయం నేను ఒకసారి దేవుణ్ణి అడుగుతాను, ప్రభు ఏమంటారో చూద్దాం. ప్రభు ఏం బోధిస్తారు ఈ మాటను గూర్చి? ఈరోజు 99.99% పరిష్కారం ప్రభు పాదాల దగ్గరనే మనకు దొరుకుతుంది. 100% అని అనకుండా ఇలా అన్నాను ఆలోచించకండి. లేదా 100% దేవుని దగ్గరే. అయితే చిన్నది 1 మిలియన్ ఎందుకు అంచానంటే, అక్కడ ఒక చిన్న మిలిగ్రాములే నిన్నే దేవుడు వాడుకుంటారు కనుక, నన్నే దేవుడు వాడుకుంటారు. ఏ కార్యమైన దేవుని ద్వారానే జరగాలి, 100% చొప్పున. అయితే ఆ కార్యం జరిగించే దేవుడు నిన్ను పాత్రగా నిలవపెడతాడు. కనుక దైనందిన జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ప్రభు దగ్గరే దొరుకుతుంది. మనకి ప్రభు పాదాల చెంతనే దొరుకుతుంది. కనుక మోషే ఎక్కడికి వెళుతున్నట్టే, దేవుని సన్నిధానానికి వెళుచుడు. ఈ ఉదయకాల వేళ ఈ మాటలు వించిన దేవుని పిల్లారా, మరి నీ జీవితంలో కూడా ఏదైనా నువ్వు తెలుసుకోవాలన్నా, ఆచరించాలన్నా అది ప్రభు పాదాల దగ్గరికి రావాలి. ఇప్పుడు ప్రభు వారు మాట్లాడుతూ అంటున్నారు 9వ వచనం నుండి, ఇలాగున దేవుడు మోషేతో మాట్లాడడం మొదలుపెట్టి, మీలో ఎవరైనా నరశమును ముట్టుట వలన అపవిత్రుడైన, ఒకవేళ ప్రయాణం చేసిన అతడు యెహోవా పస్కా పండుగను ఆచరించాలి, మానకూడదు. అయితే ఎలా ఆచరించాలి? వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దాన్ని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దాన్ని తినాలంటున్నాడు. పిల్లరా, వింటున్నారా? అతడు ఆ నెలలో పాల్గొనలేదు కనుక ఇతడు దూరంగా ఉండాలి అని కాదు ప్రభు చెప్పేది. అయితే మీదటి మాసంలో ఏం చేయాలంట? తప్పకుండా ప్రభు యొక్క పస్కా విందులో ఆ మనుష్యుడు పాల్గొనాలి. దేవునికి స్తోత్రం. పిల్లలు, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఆనాడు పస్కా విందును గూర్చి నిర్గమాకాండం 12వ అధ్యాయంలో చెప్పబడినట్లుగానే ఇప్పుడు ప్రభు కూడా చెబుతున్నారు సంఖ్యాకాండంలో, మీరు మరుసటి నెలలో చేయండి. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానానికి బలలో పాల్గొన్న ఒక వ్యక్తి మీదటి మాసంలో ఏం చేస్తున్నారు? తను సిద్ధపరుచుకుని పిల్లరా ప్రభు బలలో పాల్గొనడానికి ఇష్టపడుతున్నారు. అలాగనే ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, మీదటి నెలలో అనగా 2వ నెల 14వ తారీఖున తప్పకుండా మీరు పస్కా విందులో పాల్గొనండి. దేవునికి స్తోత్రం. తప్పకుండా మీరు పాల్గొనండి. ఒక వ్యక్తి మొదటి నెలలో పస్కా విందులో పాల్గొన్నప్పుడు ఏ నియమాలను పాటిస్తున్నాడో నిర్గమాకాండం 12వ వచనంలో పిల్లరా చేదు కూరలతో మరి మాంసమును భుజించాలని ఉంది. అలాగనే ఇక్కడ కూడా చేదు కూరలతోనే ప్రభు అంటే ఒక్క నియమం కూడా నువ్వు దాటిపోవద్దు. మరొక విషయం ఏంటంటే పిల్లరా, ఇక్కడ మరొక మాట ఉన్నది, మరుసటి వరకు దాన్ని ఉంచుకొనకూడదు. యొక్క ఎముకైన 12వ వచనం సంఖ్యాకాండం 9వ అధ్యాయం 12వ వచనం, వారు మరుసటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు, దానిలోనిది ఒక్క ఎముకైనను విరువవలదు. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఏ నియమాలైతే ప్రభు చెప్పారో అవే నియమాలు వారు పాటించాలి. అవే నిబద్ధతతో వారు పనిచేయాల. ప్రియులారా, మరి ఆ పస్కా గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసేనని గడిచిన దినాన మనం విన్నాం.
చూడండి, ఇప్పుడు నేను చదివినటువంటి మాటలు ఒక్క ఎముకైనను విరగకూడదు అని ఉంది. యేసు ప్రభువుని కలువరి సిలువకి అప్పగించినప్పుడు ఆ ప్రక్క ఈ ప్రక్క ఇద్దరు దొంగలను సిలువలో ఉంచినప్పుడు పిల్లరా, వారి కాళ్ళు విరగొట్టి ప్రాణాలు తీశారు పిల్లరా. అయితే యేసు ప్రభు విషయానికి వచ్చేసరికి ఒక్క ఎముకైనను విరవబడలేదు. చూడండి, కీర్తనాకారుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుని ఆత్మతో నింపబడి ప్రవచించిన ప్రవచనంతో చూడండి, 34వ కీర్తన 20వ వచనంలో, ఆయన వాని ఎముకలనన్నింటినీ కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు. అంటే పస్కాలో వధించబడిన గొర్రెపిల్ల నీడవలే ఉంటే, లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ప్రభు అయిన యేసు ఉన్నారు. ఒక్క ఎముక అయినను విరగగొట్టబడలేదు. దేవునికి స్తోత్రం. అంటే నెల రోజుల తరువాత వారు తప్పకుండా ఈ పస్కా విందులో వాళ్ళు పాల్గొనాలి. ఒకవేళ ప్రియులారా ఇంకను పరదేశి ఎవరైనా ఉంటే వారు ఈ నియమాల చొప్పుననే, ఇశ్రాయేలీయుడు ఎలాగనైతే కొన్ని నియమాలను కలిగి పస్కాలో పాల్గొంటారో అలాగే అన్యజనులు కూడా పాల్గొనవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా కాదు, ఇశ్రాయేలీయులు ఏ నిబద్ధతతో ఏ నియమాలతో ప్రభు బలలో పాల్గొంటున్నారో అలాగే అన్యజనులు కూడా మార్పు నొంది ప్రభునందు విశ్వసించి ఈ నియమాలతో పాల్గొనవచ్చునని ప్రభువారు చెప్పారు. అయితే ఒక మనుషుడు ఏ విధమైన దూర ప్రయాణం చేయకుండగా 13వ వచనం, ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిని ఎడల ఆ మనుషుడు తన జనులలో నుండి కొట్టివేయబడతాడంట. అంటే ఒళ్ళు బద్దకస్తుడు అన్నమాట. ప్రభు యొక్క పస్కాలో దైవ భయం లేనివాడు, ప్రయాణం చేయలేదు, అపవిత్రుడు కాలేదు, ఇంటి దగ్గరే ఖాళీగా కూర్చుని ఉన్నాడు, పస్కా విందుకు దూరంగా ఉన్నాడు. అలాంటి మనిషిని ప్రభు ఏమంటున్నారు తెలుసా? కొట్టివేయండి అంటున్నారు. నా దేవుని ప్రేర అతని యొక్క చేసిన దానికి అతడే ఉత్తరవాదిగా మారుతున్నాడంట. దేవుని ప్రేర దేవుని యొక్క సన్నిధిలో పస్కా విందు ప్రభురాత్రి భోజనం, పస్కా విందు ప్రభురాత్రి భోజనం. పస్కా విందునకు ఎలాగైనా కొన్ని నియమాలు ఉన్నాయో ప్రభురాత్రి భోజనానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రభురాత్రి భోజనానికి ఎవరు దూరంగా ఉండకూడదు. పస్కా విందును భుజించిన వాడు ఐగుప్తును విడిచి కనానుకు నడిపించబడ్డాడు. ప్రియులారా, ప్రభు బలను సేవించిన వాడు వాడు మరణములో నుండి జీవములోనికి వారు దాటుచున్నారు. దేవునికి స్తోత్రం. కనుక పస్కా ప్రభు విందు ఎప్పటికీ మనం మానకూడదు. ఆ ప్రభు ఇచ్చిన నియమాలలో మనము నిలిచి వాటిని ఆచరించి ప్రభు కృపను మనం పొందుకుంటాం. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఎవరు పాల్గొనాలి, అపవిత్రులైతే ఎలా శుద్ధీకరించబడాలి, అన్యజనులైతే ఎలా పాల్గొనాలి, పాల్గొనగలిగే అవకాశం ఉండి కూడా పాల్గొనకుండా ఉన్న వ్యక్తికి ఎలాంటి శిక్ష ఉంటుందో ఈ వచనాలు చెప్పబడింది. వీటన్నిటిలో అత్యధికమైన శ్రేష్టమైన విషయం ఏంటంటే మోషే దేవుని దగ్గర కనిపెట్టారు. మనం కూడా దేవుని కొరకు కనిపెడదాం. ప్రభు యొక్క ఆశీస్సులు అందరిపై ఉండును గాక. తండ్రి దేవ స్తోత్రాలు. దేవుని ఆశీర్వాదం దయచేసి మేలుతో నింపండి. మీరు అక్కడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. ఆశ్చర్యకరమైన మీ కృపా కనికరపు వెలుగును మా అందరి మీద ప్రకాశింపచేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.